రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. వార్తల్లోని ముఖ్య అంశాలు: కోల్ సిటీ మద్యం మార్కెట్లో సిండికేటు సెగ, తెరాసతోనే పట్టణాభివృద్ధి, మానసిక వికలాంగులు కపటము లేని మహారాజులు, ఈరోజు ఇక్కడి కరోనా నిర్ధారణలు. వివరాలు: సారగన్ని పెట్టినోనికి మొక్కాలే, కళ్ళుగాని పెట్టినోనికి మొక్కాలే. పీరు బ్రాండీ ఇస్కీ రమ్ము హోడుకా దోడుకా పేరు మట్టినోనికి మొక్కాలే, దాని ధర పెంచినోనికి దొక్కాలే. తెలంగాణలో మద్యం అమ్మకాల్లో వినియోగంలో పేరొందిన గోదావరికని కార్మిక క్షేత్రం లిక్కర్ మాఫియా కొరల్లో చిక్కుకోనుందా? ఒకప్పుడు ఇక్కడ కలకల్లాడిన సిండికేట్ మళ్ళీ పడగవిప్పనుందా? మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పడనున్నాయా? సిండికేట్ పేరుతో అధిక లాభాలు జేబులు నింపుకోనున్నారా? కల్తీ మద్యం ఏరులై పారనుందా? ఈ భాగోతంకు ఇక్కడి ఆబ్కారీ అండదండలు ఉండనున్నాయా? ఈ ప్రశ్నలన్నిటికీ నిజమేనని పునరావృతం అవుతుందని కోల్ సిటీలో ప్రచార రూపం జోరుగా వేగంగా సాగుతుంది. ఇక్కడి మద్యం వ్యాపారులు రహస్యంగా గుట్టు చప్పుడు కాకుండా సిండికేట్ రూపకల్పనకు రగ్గం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మద్యం బాటిళ్లపై 5 రూపాయల నుంచి 20 రూపాయల వరకు రేటును పెంచాలని రహస్య సమావేశంలో ఉమ్మడి నిర్ణయం తీసుకున్నట్టు జోరుగా ప్రచారం ఈ ప్రాంత మద్యం మార్కెట్లో షికారు చేస్తుంది. దీంతో ఈ ప్రాంత మద్యం ప్రియులు కలవరపడుతూ ఉన్నారు. పలు పార్టీల నేతలు చెవులు కోరుకుంటున్నారు. అంతేకాదు, ఈ సిండికేట్ నిర్మాణం కోసం ఇబ్బందులు రాకుండా అన్ని మూలల నజరానాలు చల్లడానికి గాను సమిష్టిగా కాసులను సమీకరించుకుంటున్నట్టుగా వినికిడి. ఈ వ్యవస్థను సిద్ధం చేయడానికి అధికార పక్ష బలం కోసం కూడా మల్ల గుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ సిండికేట్ రూపకల్పనలో మద్యం వ్యాపారుల్లోని కొందరు ఈ నిర్మాణంలో తమకు పెత్తనం రావడం లేదని, ఈ మద్యం సిండికేటు ఆవిష్కరణ కోసం దాచి ఉంచిన గుట్టును బట్టబయలు చేస్తున్నట్టుగా గుసగుసలాట జరుగుతుంది. 36 మద్యం షాపులు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం నెలకు సుమారు 20 కోట్ల రూపాయల వ్యాపారం ఉండే ఇక్కడి మద్యం మార్కెట్లో ఈ భాగోతం ప్రాతిపదికన రేపో మాపో ఈ ప్రాంతంలో సిండికేటు వైన్లు, బార్లు తెరుచుకోనున్నాయనే ప్రచారం బలంగా సాగుతూ ఉంది. ఇందులో ఎంత మాత్రం నిజం లేదని, సిండికేటు ఉత్త మాటేనని, ఎవరి వ్యాపారం వారిదేనని ఇక్కడి మద్యం వ్యాపారులు అంటూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మద్యం వ్యాపార వర్గాలు సమావేశమవుతున్నట్టు, సిండికేట్లోకి రానంటున్న పలువురిని నయాన భయాన బుజ్జగింపు చేయనున్నట్లు సమాచారం వచ్చింది. కాగా ఈ మద్యం సిండికేట్ను నిలువరించడానికి కొన్ని వర్గాలు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. కాగా సిండికేట్ ఇక్కడ ఉంటుందా అనే విషయంలో నిజం ఎంతుందో కానీ ఈ తరహాలో సిండికేట్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ఆబ్కారీ శాఖాధికారులు అంటున్నారు. మద్యం వినియోగదారులకు భరోసా ఇస్తున్నారు. కరోనా మహమ్మారి కంటే భయంకరమైన ఈ సిండికేటు అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. ఈ సందర్భంలో గోదావరికని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ రమేష్ గాంధీగిరితో చెప్పిన మాటలను విందాం. గాంధీగిరి న్యూస్ వింటున్న ప్రేక్షకులకు నమస్తే. ఇటీవల కాలంలో కొంత దుష్ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఏదో సిండికేట్ అవుతుంది, రేట్లు పెంచుతున్నారని. ఆ దుష్ప్రచారాన్ని నేను పూర్తిగా నిజం కాదు అని చెప్తున్నాను. సిండికేట్ అయ్యే పరిస్థితి లేదు. అది ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకం. ఒకవేళ అయినా కూడా వాళ్ళ మీద కేసెస్ బుక్ అవుతాయి. అండ్ రేట్లు పెంచితే కేసెస్ బుక్ చేసి వాళ్ళ మీద లక్షల రూపాయల ఫైన్ చేసే అవకాశం ఉంటది. ఈ వినియోగదారులు ఎవరైనా మద్యాన్ని ఎంఆర్పి ధరలకే కొనొచ్చు, తర్వాత స్వచ్ఛమైన మద్యాన్ని కూడా పొందవచ్చు. ఈ విషయం గురించి ఎక్సైజ్ శాఖ మీకు పూర్తి హామీ ఇస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఎట్లాంటి ధరలు పెరగవు, సిండికేట్ అయ్యే అవకాశం లేదు. ఎక్సైజ్ శాఖ మీకు పూర్తి ధైర్యాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని.
తెరాస ప్రభుత్వంతోనే పట్టణాలు అభివృద్ధి జరుగుతుందని, నగరాల సుందరీకరణకు ఏటా 100 కోట్ల నిధులు మంజూరీ ఉందని, రామగుండానికి తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తామని రామగుండం శాసనసభ్యుడు కోరకంటి చందర్ అన్నారు. ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్లో 2,76,00,000 డిఎంఎఫ్టి నిధులతో ఎస్టీపీ నిర్మాణానికి ఎమ్మెల్యే కోరకంటి చందర్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్లోని ప్రతి డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు, జెడ్పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు ఆమీన్ ఫాతిమా, సలీం బేగ్, కన్నూరి సతీష్ కుమార్, బొడ్డుపల్లి శ్రీనివాస్, షేక్ గౌస్ పాషా, సిరిశెట్టి శ్రీనివాస్, అతారోద్దీన్ తదితరులు ఉన్నారు. ఢిల్లీ పునాదులు కదిలిస్తున్న రైతుల పోరాటానికి మద్దతుగా ఈరోజు ఐఎఫ్టియు శ్రేణులు భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయం నుండి చౌరస్తా వరకు ఈరోజు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఈదును నరేష్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి ఐఎఫ్టియు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని, ఢిల్లీ పునాదులు కదిలించే విధంగా దేశ సంగ్రామంలో సైనికుల మాదిరిగా రైతులు పోరాటాన్ని కొనసాగిస్తున్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల కన్నీరు పెట్టే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, కార్పొరేట్ ప్రతినిధిగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో నాయకులు ఐ కృష్ణ, తోకల రమేష్, మల్యాల దుర్గయ్య, ఎం కొమరయ్య, సిహెచ్ అబెద్నగో, ఎండి యూసుఫ్, ఈ రాజేశ్వర్, ప్రసాద్, సంపత్ తదితరులు ఉన్నారు. సామాజిక జీవనంలో మానసిక వికలాంగులు కపటము లేని మహారాజులని పలువురు పేర్కొన్నారు. ఈరోజు గోదావరికని గాంధీనగర్లోని మనో చైతన్య మానసిక వికలాంగుల పాఠశాలలో అంతర్జాతీయ మానసిక వికలాంగుల దినోత్సవ కార్యక్రమం పాఠశాల పోషక కమిటీ అధ్యక్షుడు డి కృష్ణకుమార్ నేతృత్వంలో ఘనంగా గంభీరంగా జరిగింది. నిరాదరణకు గురవుతున్న మానసిక వికలాంగులను పాలకులు ఆదుకోవాలని వారు కోరారు. ఇందులో కార్పొరేటర్ కల్వల శిరీష, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు. గోదావరికని విఠల్ నగర్లో ఆడుకుంటున్న మణిదీప్ అనే 10 సంవత్సరాల బాలుని మీద భగీరథ పైపులు పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ బాలుని పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో కరీంనగర్కు తరలించారు. ఈ ప్రాంతంలో వాటర్ పైపు లైన్లు వేస్తున్న క్రమంలో అక్కడ పేర్చి ఉంచిన పైపుల వద్ద పిల్లలు ఆడుకుంటున్నారు. ఏమైందో తెలియదు కానీ పైపులు కిందికి జారాయి. ఇవన్నీ అక్కడే ఆడుకుంటున్న ఈ బాలునిపై పడగా తీవ్రంగా గాయపడిన మణిదీప్ను కాలనీ వాసులు ఆ పైపుల్లో నుంచి బయటికి తీశారు. స్థానిక ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలించారు. ఈరోజు తబిత చిన్నారులకు ఎయిటింగ్టన్ కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి గోర్ల సత్యనారాయణ, ధనలక్ష్మి దంపతుల కుమార్తె గోర్ల శృతి, కుమారుడు గోర్ల నిరంజన్ల పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు అన్నదానం చేశారు. పండ్లను పంపిణీ చేశారు. ఆశ్రమ నిర్వహణకు గాను 5,000 రూపాయల సహకారం అందించారు. ఆశ్రమ నిర్వాహకుడు బుక్యా వీరేంద్ర నాయక్కు ఈ సహాయాన్ని అందించారు. రామగుండం 2వ డివిజన్లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన దివ్య అనే నిరుపేద యువతి వివాహానికి పలువురు దాతలు అండగా నిలిచి ఆర్థిక సహాయంతో ఈరోజు చేయూతనిచ్చారు. దివ్య వివాహానికి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైన విషయాన్ని తెలిసి స్పందించిన మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో దివ్యకు 50 కిలోల బియ్యం, 2,000 రూపాయల నగదును దాతలు మంగ, వాసు, రవికుమార్, ప్రసన్నకుమార్, సతీష్ చేతుల మీదుగా అందించారు. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో 16 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు. బసంతనగర్ పిఎస్సిలో 5గురికి గాను 1కి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా నిర్ధారణ వచ్చింది. రామగుండం పిఎస్సిలో 10 మందికి, పుట్నూరు పిఎస్సిలో 41 మందికి, అంతర్గాం పిఎస్సిలో 1కి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు. అల్లూరు యూపీఎస్సిలో 41 మందికి గాను 1కి, లక్ష్మీపురం యూపీఎస్సిలో 20 మందికి గాను 2కి, అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో 8 మందికి గాను 2కి కరోనా నిర్ధారణలు వచ్చాయి. రామగుండం యూపీఎస్సిలో 10 మందికి, జనగామ యూపీఎస్సిలో 15 మందికి, ఫైవింగ్లేన్ యూపీఎస్సిలో 21 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు. మొత్తానికి ఈరోజు ఇక్కడ 188 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా 6గురికి కరోనా నిర్ధారణలు వచ్చాయి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.